ఓం శాంతి. మురళి తారీఖు 16/1/2025. ఈరోజు బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, స్మృతి చార్ట్ పెట్టండి. ఎంతెంతగా స్మృతిలో ఉండే అలవాటు ఏర్పడుతూ ఉంటుందో అంతగా పాపాలు అంతమవుతూ ఉంటాయి. కర్మాతీత అవస్థ సమీపముగా వస్తూ ఉంటుంది. ప్రశ్న: చార్ట్ సరిగ్గా ఉందా లేదా అనే దానిని ఏ 4 విషయాల ద్వారా పరిశీలించవచ్చు? జవాబు: 1 ఆసామి, 2 నడవడిక, 3 సేవ, 4 సంతోషము. బాప్దాదా ఈ 4 విషయాలను చూసి వీరి చార్ట్ సరిగ్గా ఉందా లేదా అనేది చెప్తారు. ఏ పిల్లలైతే మ్యూజియం లేక ప్రదర్శనీ సేవలో ఉంటారో, ఎవరి నడవడిక అయితే రాయల్గా ఉంటుందో, ఎవరైతే అపారమైన సంతోషంలో ఉంటారో తప్పకుండా వారి చార్టు సరిగ్గా ఉంటుంది. పాట: ముఖాన్ని చూసుకో ఓ ప్రాణి. ఓం శాంతి. పిల్లలు పాటను విన్నారు. దీని అర్థాన్ని కూడా లోపల తెలుసుకోవాలి. ఎన్ని పాపాలు మిగిలి ఉన్నాయి, ఎంత పుణ్యము జమ అయింది అనగా ఆత్మ సతోప్రధానముగా తయారవడానికి ఇంకా ఎంత సమయము పడుతుంది, ఇప్పుడు ఎంతవరకు పావనమయ్యారు, ఇదైతే అర్థం చేసుకోగలరు కదా. చార్టులో కొంతమంది మేము 2 లేదా 3 గంటలు స్మృతిలో ఉన్నాము అని వ్రాస్తారు. కొంతమంది 1 గంట అని వ్రాస్తారు. ఇది చాలా తక్కువగా స్మృతి చేస్తే తక్కువ పాపాలు అంతమవుతాయి. ఇప్పుడైతే ఇంకా అంతమవ్వని పాపాలు చాలా ఉన్నాయి కదా. ఆత్మనే ప్రాణి అని పిలవటం జరుగుతుంది. ఇప్పుడు తండ్రి అంటారు, ఓ ఆత్మ, స్వయాన్ని ప్రశ్నించుకో. ఈ లెక్కన ఇప్పటికి ఎన్ని పాపాలు అంతమై ఉంటాయి, మనము ఎంత పుణ్యాత్మలుగా అయ్యాము అనేది చార్టు ద్వారా తెలుస్తుంది. కర్మాతీత స్థితి అంతిమంలో ఏర్పడుతుంది. ఇదైతే తండ్రి అర్థం చేయించారు. స్మృతి చేస్తూ అది అలవాటైపోతే ఇంకా ఎక్కువ పాపాలు అంతమవడం మొదలవుతుంది. స్వయాన్ని చెక్ చేసుకోవాలి, మేము ఎంతగా తండ్రి స్మృతిలో ఉంటున్నాము అని. ఇందులో గొప్పలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ విషయంలో స్వయాన్ని పరిశీలించుకోవలసి ఉంటుంది. బాబాకు మీ చార్టు వ్రాసి ఇస్తే ఈ చార్టు సరిగ్గా ఉందా లేదా అనేది బాబా వెంటనే చెప్తారు. ఆసామి, నడవడిక, సేవ, సంతోషాన్ని చూసి వీరి చార్ట్ ఎలా ఉంది అనేది బాబా వెంటనే అర్థం చేసుకుంటారు. గడియ స్మృతి ఎవరికి ఉంటూ ఉండవచ్చు? ఎవరైతే మ్యూజియం మరియు ప్రదర్శనీ సేవలో ఉంటారో వారికి ఉంటుంది. మ్యూజియంలోనైతే రోజంతా రావడం పోవడం అనేది ఉంటుంది. ఢిల్లీలో అయితే చాలామంది వస్తూ ఉంటారు. గడియ తండ్రి పరిచయాన్ని ఇవ్వవలసి ఉంటుంది. ఒకవేళ మీరు ఎవరికైనా వినాశనానికి ఇంకా కొద్ది సంవత్సరాలే మిగిలి ఉన్నాయి అని చెప్తే అది ఎలా అవుతుంది అని అంటారు. అప్పుడు వెంటనే చెప్పాలి, ఇదేమీ మేము చెప్పట్లేదు, భగవాన్ వాచ ఉంది కదా. భగవాన్ వాచ అయితే తప్పకుండా సత్యమే అవుతుంది కదా. అందుకే తండ్రి అర్థం చేయిస్తారు. గడియ ఇది శివబాబా శ్రీమతము అని చెప్పండి. ఇది మేం చెప్పట్లేదు, ఇది వారి శ్రీమతము అని చెప్పండి. వారు ఉన్నదే ట్రూత్ అనగా సత్యము. మొట్టమొదటైతే తండ్రి పరిచయాన్ని తప్పకుండా ఇవ్వవలసి ఉంటుంది. అందుకే బాబా అన్నారు, ప్రతి చిత్రంలోనూ శివ భగవాన్ వాచ అని వ్రాయండి అని. వారు యాక్యురేట్గానే చెప్తారు. మనకు కూడా ఇంతకుముందు తెలియదు కదా, తండ్రి తెలియచేశారు. అందుకే మనం చెప్తున్నాము. వినాశనము త్వరలో జరగనున్నది అని ఫలానా వారు భవిష్యత్తును తెలియజేశారని అప్పుడప్పుడు వార్తాపత్రికల్లో కూడా వేస్తారు. ఇప్పుడు మీరు అనంతమైన తండ్రికి పిల్లలు. ప్రజాపిత బ్రహ్మ కుమార కుమారీలైతే ఎంతోమంది ఉన్నారు కదా.
మేము అనంతమైన తండ్రి పిల్లలమని మీరు తెలియజేస్తారు. వారే పతిత పావనుడు, జ్ఞానసాగరుడు. ముందుగా ఈ విషయాన్ని అర్థం చేయించి పక్కా చేసి ఆ తర్వాత ముందుకు వెళ్ళాలి. యాదవులు, కౌరవులు మొదలైన వారు వినాశన కాలంలో విపరీత బుద్ధి కలిగి ఉంటారని శివబాబా చెప్పారు అని చెప్పండి. శివబాబా పేరును తీసుకుంటూ ఉంటే అందులో పిల్లల కళ్యాణం కూడా ఉంది. శివబాబాని స్మృతి చేస్తూ ఉంటారు. తండ్రి మీకు ఏదైతే అర్థం చేయించారో దానిని మీరు ఇతరులకు అర్థం చేయిస్తూ ఉండండి. సేవ చేసేవారి చార్టు బాగా ఉంటూ ఉండవచ్చు. వారు మొత్తం రోజంతటిలో 8 గంటలు సేవలో బిజీగా ఉంటారు. మహా అయితే 1 గంట విశ్రాంతి తీసుకుంటారేమో. అయినా 7 గంటలైతే సేవలో ఉంటారు కదా. కావున వారి వికారములు చాలా వినాశనమవుతూ ఉండవచ్చును అని అర్థం చేసుకోవాలి. అనేక మందికి గడియ గడియ తండ్రి పరిచయాన్ని ఇస్తూ ఉంటే తప్పకుండా ఇటువంటి సేవాయోగ్యులైన పిల్లలు తండ్రికి కూడా ప్రియంగా అనిపిస్తారు. వీరు అనేక మంది కళ్యాణం చేస్తున్నారు, వీరికి రాత్రింబవళ్ళు మేము అనేక మంది కళ్యాణం చెయ్యాలి అనే చింతనే ఉంటుంది అనేది తండ్రి చూస్తారు. అనేక మంది కళ్యాణం చెయ్యడము అంటే స్వయం యొక్క కళ్యాణము చేసుకోవటమే. స్కాలర్షిప్ కూడా అనేక మంది కళ్యాణం చేసేవారికే లభిస్తుంది. పిల్లలకైతే ఇదే వ్యాపారము. టీచర్గా అయి అనేక మందికి మార్గాన్ని తెలియచేయాలి. మొదటైతే ఈ జ్ఞానాన్ని పూర్తిగా ధారణ చేయవలసి ఉంటుంది. ఎవరి కళ్యాణము చెయ్యకపోతే వీరి అదృష్టంలోనే లేదు అని భావించటం జరుగుతుంది. పిల్లలు అంటారు, బాబా మమ్మల్ని ఉద్యోగం నుండి విడిపించండి, మేము ఈ సేవలో నిమగ్నమవుతాము. తప్పకుండా వీరు సేవకు అర్హులు, బంధనముక్తులుగా కూడా ఉన్నారు అని బాబా కూడా చూస్తారు. అప్పుడు 500, 1000 సంపాదించటం కన్నా ఈ సేవలో నిమగ్నమై అనేక మంది కళ్యాణం చెయ్యండి అని చెప్తారు. అది కూడా బంధన ముక్తులైతేనే. అది కూడా బాబాకు వారు సేవాయోగ్యులుగా కనిపిస్తేనే సలహా ఇస్తారు. సేవాయోగ్యులైన పిల్లలైతే అక్కడికి ఇక్కడికి పిలుస్తూ ఉంటారు. స్కూల్లో విద్యార్థులు చదువుకుంటారు కదా, ఇది కూడా చదువే. ఇదేమీ ఒక సామాన్యమైన మతము కాదు. సత్యము అంటేనే సత్యాన్ని చెప్పేవారు. మేము శ్రీమతంపై మీకు ఇది అర్థం చేయిస్తాము. ఈశ్వరుని మతము ఇప్పుడే మీకు లభిస్తుంది. తండ్రి అంటారు, మీరు తిరిగి వెళ్ళాలి. ఇప్పుడు అనంతమైన సుఖం యొక్క వారసత్వాన్ని తీసుకోండి. కల్పకల్పము మీకు వారసత్వము లభిస్తూ వచ్చింది. ఎందుకంటే స్వర్గస్థాపన అయితే కల్పకల్పము అవుతుంది కదా. స్వర్గస్థాపన అయితే కల్పకల్పము అవుతుంది కదా. ఈ సృష్టి చక్రము 5000 సంవత్సరాలది అని ఎవరికీ తెలియదు. మనుషులైతే పూర్తిగా ఘోర అంధకారంలో ఉన్నారు. మీరు ఇప్పుడు అత్యంత ప్రకాశంలో ఉన్నారు. స్వర్గస్థాపన అయితే తండ్రి చేస్తారు. ప్రపంచానికి మంటలు అంటుకున్నాయి. అయినా కానీ అజ్ఞాన నిద్రలో పడుకునే ఉన్నారని గాయనం ఉంది. అనంతమైన తండ్రి జ్ఞానసాగరుడని పిల్లలని మీకు తెలుసు. ఉన్నతోన్నతుడైన తండ్రి కర్తవ్యం కూడా ఉన్నతమైనది. అంతేకాని ఈశ్వరుడైతే సమర్థుడు, ఏది కావాలంటే అది చేస్తారు అని కాదు. అలా కాదు. ఇది కూడా డ్రామాగా అనాదిగా తయారై ఉంది. అంతా డ్రామానుసారంగానే జరుగుతుంది. యుద్ధాలు మొదలైన వాటిలో ఎంతమంది మరణిస్తారు? ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. ఇందులో భగవంతుడు ఏం చేయగలరు? భూకంపాలు మొదలైనవి జరిగితే ఓ భగవంతుడా అని ఎంతగా ఆర్తనాదాలు చేస్తారు. కానీ భగవంతుడు ఏం చేయగలరు? భగవంతుడినైతే మీరు వచ్చి వినాశనం చేయండి అని మీరు పిలిచారు. పతిత ప్రపంచంలోకి పిలిచారు. స్థాపన చేసి అందరి వినాశనము చేయించండి అని పిలిచారు. కానీ నేను వినాశనము చెయ్యను. అది డ్రామాలో నిశ్చితమై ఉంది. రక్తసిక్తమైన ఆటగా అయిపోతుంది. ఇందులో రక్షించడము మొదలైన వాటి విషయమే లేదు. పావన ప్రపంచాన్ని తయారు చెయ్యండి అని మీరు అన్నారు.
కావున పతిత ఆత్మలు తప్పకుండా వెళ్ళిపోతారు కదా. కొంతమంది అయితే అసలు ఏమీ అర్థం చేసుకోరు. శ్రీమతం యొక్క అర్థాన్ని కూడా అర్థం చేసుకోరు. భగవంతుడంటే ఏమిటి అన్నదేమీ అర్థం చేసుకోరు. పిల్లలు ఎవరైనా సరిగ్గా చదవకపోతే నీవు రాతి బుద్ధి కలవాడివి అని తల్లిదండ్రులు అంటారు. సతయుగంలో ఇలా అనరు. కలియుగంలో ఉండేదే రాతి బుద్ధి. పారసబుద్ధి కలవారు ఇక్కడ ఎవరూ ఉండలేరు. ఈ రోజుల్లో చూడండి, మనుషులు ఏమేం చేస్తూ ఉన్నారు. ఒక గుండెను తీసి ఇంకొక గుండెను పెడతారు. అచ్చా, ఇంత కష్టపడి ఇది చేశారు, కానీ దీనివల్ల లాభం ఏంటి? బహుశా మరికొన్ని రోజులు జీవిస్తారేమో. అనేక మంది రిద్ధి సిద్ధులను నేర్చుకుని వస్తారు, కానీ లాభం ఏమీ లేదు. మీరు వచ్చి మమ్మల్ని పావన ప్రపంచానికి యజమానులుగా తయారు చేయండి, మేము పతిత ప్రపంచంలో ఉంటూ చాలా దుఃఖితులుగా అయిపోయాము అని భగవంతుణ్ణి తలుచుకుంటారు. సత్యుగంలోనైతే అనారోగ్యము మొదలైన దుఃఖం యొక్క విషయం ఏది ఉండదు. ఇప్పుడు తండ్రి ద్వారా మీరు ఎంత ఉన్నత పదవిని పొందుతారు. ఇక్కడ కూడా మనుష్యులు చదువు ద్వారానే ఉన్నతమైన డిగ్రీలు పొందుతారు. చాలా సంతోషముగా ఉంటారు. ఇంకా కొన్ని రోజులు మాత్రమే జీవించి ఉంటామని పిల్లలైన మీకు తెలుసు. పాపాల భారమైతే తలపై చాలా ఉంది. చాలా శిక్షలు అనుభవిస్తారు. స్వయాన్ని పతితులుగా పిలుచుకుంటారు కదా. వికారాలలోకి వెళ్ళడాన్ని పాపముగా భావించరు. పాపాత్ములుగా అయితే అవుతారు కదా. గృహస్థ ఆశ్రమం అయితే అనాదిగా నడుస్తూ వస్తుంది అని అంటారు. సత్యత్రేతాయుగాలలో పవిత్ర గృహస్థ ఆశ్రమం ఉండేది అని అర్థం చేయించటం జరుగుతుంది. అక్కడ పాపాత్ములు ఉండేవారు కాదు. ఇక్కడ పాపాత్ములుగా ఉన్నారు, అందుకే దుఃఖితులుగా ఉన్నారు. ఇక్కడైతే అల్పకాలికమైన సుఖము ఉంది. రోగగ్రస్తులుగా అవుతారు మరియు చనిపోతారు. మృత్యువైతే నోరు తెరుచుకుని కూర్చుంది. అకస్మాత్తుగా హార్ట్ ఫెయిల్ అయిపోతుంది. ఇక్కడ ఉన్నది కాకిరెట్ట సమానమైన సుఖము. అక్కడైతే మీకు అపారమైన సుఖము ఉంటుంది. మీరు మొత్తం విశ్వమంతటికి యజమానులుగా అవుతారు. ఏ రకమైన దుఃఖము ఉండదు. వేడి ఉండదు, చలి ఉండదు. సదా వసంత ఋతువే ఉంటుంది. తత్వాలు కూడా సక్రమముగా ఉంటాయి. స్వర్గం స్వర్గమే. రాత్రికి పగలకు ఉన్నంత తేడా ఉంటుంది. మీరు వచ్చి పావన ప్రపంచాన్ని స్థాపన చెయ్యండి, మమ్మల్ని పావనంగా తయారు చెయ్యండి అని మీరు స్వర్గాన్ని స్థాపన చేసేందుకే తండ్రిని పిలుస్తారు. ప్రతి చిత్రం పైన శివ భగవాన్ వాచ అని వ్రాసి ఉండాలి. దీనివల్ల గడియ గడియ శివబాబా గుర్తుకొస్తూ ఉంటారు. జ్ఞానం కూడా ఇస్తూ ఉంటారు. మ్యూజియం మరియు ప్రదర్శనీ సేవలో జ్ఞానము మరియు యోగము రెండు కలిసి ఉంటాయి. స్మృతిలో ఉండడం ద్వారా నష ఎక్కుతుంది. మీరు పావనముగా అయి మొత్తం విశ్వమంతటిని పావనముగా తయారు చేస్తారు. మీరు పావనముగా తయారయ్యాక తప్పకుండా సృష్టి కూడా పావనమైనదే కావాలి. అంతిమంలో వినాశన సమయమైన కారణముగా అందరి లెక్కాచారాలు తీరిపోతాయి. మీకోసం నేను కొత్త సృష్టిని ప్రారంభించవలసి ఉంటుంది. ఇక తర్వాత బ్రాంచ్లు తెరుస్తూ ఉంటారు. పవిత్రంగా తయారు చేసేందుకు కొత్త ప్రపంచమైన సత్యుగపు పునాదిని తండ్రి తప్ప ఇంకెవ్వరూ వెయ్యలేరు. కావున ఇటువంటి తండ్రిని స్మృతి కూడా చేయాలి. మీరు మ్యూజియం మొదలైన వాటి ప్రారంభోత్సవాన్ని పెద్దవారితో చేయిస్తే పేరు ప్రఖ్యాతి అవుతుంది. ఇక్కడికి వీరు కూడా వస్తున్నారే అని మనుషులు అనుకుంటారు. అయితే కొంతమంది మీరు వ్రాసి ఇవ్వండి, మేము అది మాట్లాడతాము అని అంటారు. అది కూడా తప్పే. బాగా అర్థం చేసుకుని ఓరల్గా చెప్తే చాలా మంచిది. కొంతమంది యాక్యురేట్గా ఉండేందుకు అని వివరణను వ్రాసుకుని చదువుతారు. పిల్లలని మీరైతే ఓరల్గానే అర్థం చేయించాలి. మీ ఆత్మలో మొత్తం జ్ఞానం అంతా ఉంది కదా. తర్వాత మీరు ఇతరులకు ఇస్తారు. ప్రజలు వృద్ధి చెందుతూ ఉంటారు. జనాభా కూడా పెరుగుతూ ఉంటుంది. అన్నీ పెరుగుతూ ఉంటాయి.
వృక్షమంతా శిథిలావస్థకు చేరుకుంది. మన ధర్మం వారు ఎవరైతే ఉంటారో వారు వెలువడి బయటకు వస్తారు. నెంబర్ వారుగా అయితే ఉన్నారు కదా, అందరూ ఒకేలా చదవలేరు. 100లో 1 మార్కుని పొందేవారు కూడా ఉంటారు. కొంతమంది అలా కూడా ఉంటారు. 100లో 1 మార్కునే పొందేవారు కూడా కొంతమంది ఉన్నారు. ఏ కొద్దిగా విన్నా 1 మార్కు లభించినా స్వర్గంలోకి వచ్చేస్తారు. ఇది అనంతమైన చదువు. దీనిని అనంతమైన తండ్రియే చదివిస్తారు. ఈ ధర్మానికి చెందిన వారు ఎవరైతే ఉంటారో వారు వెలువడి బయటకు వస్తారు. మొదటైతే అందరూ ముక్తిధామానికి తమ ఇంటికి వెళ్ళాలి. ఆ తర్వాత నెంబర్ వారుగా వస్తూ ఉంటారు. కొంతమంది అయితే త్రేత అంతిమం వరకు కూడా వస్తూ ఉంటారు. బ్రాహ్మణులుగా అవుతారు. కానీ బ్రాహ్మణులందరూ సత్యయుగంలోకి రారు. కొంతమంది త్రేతాయుగం యొక్క అంతిమం వరకు వస్తూనే ఉంటారు. ఇవి అర్థం చేసుకోవలసిన విషయాలు. రాజధాని స్థాపన అవుతుందని బాబాకు తెలుసు. అందరూ ఒకేలా ఉండలేరు. రాజ్యంలోనైతే అన్ని రకాల వారు కావాలి. ప్రజలను బయటవారు అని అంటారు. అక్కడ మంత్రులు మొదలైన వారి అవసరం ఉండదు అని బాబా అర్థం చేయించారు. వారికి శ్రీమతము లభించింది. దాంతో ఇలా తయారయ్యారు. ఇక ఆ తర్వాత ఎవరి నుండి సలహాలు తీసుకోరు. మంత్రులు మొదలైన వారు ఎవ్వరూ ఉండరు. మళ్ళీ ఎప్పుడైతే పతితులు అవుతారో అప్పుడు ఒక మంత్రి, ఒక రాజు, రాణి ఉంటారు. ఇప్పుడైతే ఎంతమంది మంత్రులు ఉన్నారు. ఇక్కడున్నది పంచాయతీ రాజ్యం కదా. ఒకరి అభిప్రాయాలు ఇంకొకరితో కలవవు. ఒకరితో స్నేహం చేసుకుని అర్థం చేయిస్తే వారు పని చేసేస్తారు. మళ్ళీ ఇంకొకరు వస్తే వారికి అర్థం కాకపోతే ఆ పనిని ఇంకా పాడు చేస్తారు. ఒకరి బుద్ధి ఇంకొకరితో కలవదు. అక్కడైతే మీ కామనలన్నీ పూర్తి అయిపోతాయి. మీరు ఎంత దుఃఖాన్ని అనుభవించారు. దీని పేరే దుఃఖధామము. భక్తి మార్గంలో ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నారు. ఇది కూడా డ్రామా. ఎప్పుడైతే దుఃఖితులుగా అవుతారో అప్పుడు తండ్రి వచ్చి సుఖ వారసత్వాన్ని ఇస్తారు. తండ్రి మీ బుద్ధిని ఎంతగా తెరిచారు. షావుకారులకు ఇది స్వర్గము, పేదవారు నరకంలో ఉన్నారు అని మనుషులు అంటారు. స్వర్గం అని దేనిని అంటారు? ఇది మీకు యథార్థంగా తెలుసు. సత్యయుగంలో దయాహృదయుడా అని ఎవరు పిలవరు. దయ చూపించండి, ముక్తిని ప్రసాదించండి అని ఇక్కడే పిలుస్తారు. దయ చూపించండి, ముక్తిని ప్రసాదించండి అని ఇక్కడే పిలుస్తారు. తండ్రియే అందరినీ శాంతిధామానికి, సుఖధామానికి తీసుకువెళ్తారు. అజ్ఞాన కాలంలో మీకు కూడా ఏమీ తెలిసేది కాదు. ఎవరైతే నెంబర్ 1 తమో ప్రధానులో వారే మళ్ళీ నెంబర్ 1 సతో ప్రధానులుగా అవుతారు. వీరు తన మహిమను చేసుకోరు. మహిమ అయితే ఆ ఒక్కరిదే. లక్ష్మీనారాయణలు కూడా అలా తయారు చేసేది వారే కదా. ఉన్నతోన్నతమైన వారు భగవంతుడు. వారు తయారు చేసేది కూడా ఉన్నతమైన వారిగానే. అందరూ ఉన్నతమైన వారిగా అవ్వరు అని బాబాకు తెలుసు. అయినా పురుషార్థం చేయవలసి ఉంటుంది. ఇక్కడికి మీరు వచ్చేదే నరు నుండి నారాయణుగా తయారయ్యేందుకు. బాబా, మేమైతే స్వర్గరాజ్యాధికారాన్ని తీసుకుంటాము, మేము సత్యనారాయణ సత్యమైన కథను వినడానికి వచ్చాము అని అంటారు. బాబా అంటారు, అచ్చా, మీ నోట్లో గులాబ్ జామ్, మరి కృషి చెయ్యండి. అందరూ అయితే లక్ష్మీనారాయణులుగా అవ్వరు. ఇక్కడ రాజధాని స్థాపన అవుతుంది. రాజ్య కుటుంబంలోకి, ప్రజా కుటుంబంలోకి చాలామంది కావాలి కదా. ఆశ్చర్యం కలిగించేలాగా వింటారు, వినిపిస్తారు, వదిలి వెళ్ళిపోతారు. మళ్ళీ తిరిగి వచ్చేస్తారు కూడా. ఏ పిల్లలైతే ఎంతో కొంత తమ ఉన్నతిని చేసుకుంటారో వారు పైకి వస్తారు. పేదవారే సమర్పణ అవుతారు. దేహ సహితంగా ఇంకెవ్వరూ గుర్తు ఉండకూడదు. ఇది పెద్ద గమ్యము. ఒకవేళ ఎవరితోనైనా సంబంధము జోడింపబడి ఉంటే వారు తప్పకుండా గుర్తుకొస్తారు. తండ్రికి ఏమి గుర్తుకొస్తుంది?
రోజంతా బుద్ధి అనంతములోనే ఉంటుంది. ఎంత కష్టపడవలసి ఉంటుంది. తండ్రి అంటారు, నా పిల్లల్లో కూడా ఉత్తములు, మధ్యములు, కనిష్ఠులు ఉన్నారు. ఇతరులు ఎవరైనా వస్తే వారు పతిత ప్రపంచం వారని అర్థమవుతుంది. అయినా కానీ యజ్ఞసేవను చేస్తారు కాబట్టి గౌరవం ఇవ్వాల్సి ఉంటుంది. తండ్రి యుక్తియుక్తుడు కదా, లేదంటే వాస్తవానికి ఇది సైలెన్స్ స్తంభము, పవిత్రాతి పవిత్రమైన స్తంభము. ఇక్కడ పవిత్రాతి పవిత్రమైన తండ్రి కూర్చుని మొత్తం విశ్వాన్ని పవిత్రంగా తయారు చేస్తారు. ఇక్కడకు పతితులు ఎవ్వరూ రావడానికి వీల్లేదు. కానీ తండ్రి అంటారు, నేను పతితులందరినీ పావనముగా తయారు చేయడానికి వచ్చాను. ఈ ఆటలో నాకు కూడా పాత్ర ఉంది. అచ్చ మధురాతి మధురమైన సిక్కీలదే పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. మధురాతి మధురమైన ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1. మీ చార్టును చూసుకుంటూ చెక్ చేసుకోవాలి. ఎంత పుణ్యం జమ అయ్యింది, ఆత్మ సతోప్రధానంగా ఎంతవరకు తయారయ్యింది. స్మృతిలో ఉంటూ లెక్కాచారాలన్నింటినీ సమాప్తం చేసుకోవాలి. 2. స్కాలర్షిప్ తీసుకోవడానికి సేవాయోగ్యులుగా అయ్యి అనేక మంది కళ్యాణము చేయాలి. తండ్రికి ప్రియముగా అవ్వాలి. టీచరుగా అయ్యి అనేక మందికి మార్గము తెలియజేయాలి. ఈరోజు వరదానము. తమ ఫరిస్తా స్వరూపము ద్వారా సర్వులకు వారసత్వం యొక్క అధికారాన్ని అందించే ఆకర్షణమూర్తి భవ. తమ ఫరిస్తా స్వరూపము ద్వారా సర్వులకు వారసత్వం యొక్క అధికారాన్ని అందించే ఆకర్షణమూర్తి భవ. వరదానం యొక్క వివరణ. ఫరిస్తా స్వరూపానికి సంబంధించిన ఎటువంటి మెరిసే వస్త్రాన్ని ధారణ చేయటము అంటే అది దూర దూరాలలో ఉన్న ఆత్మలను మీ వైపుకి ఆకర్షించాలి మరియు అందరినీ బికారీతనము నుండి విడిపించి వారసత్వానికి అధికారులుగా తయారు చేయాలి. దీనికోసం జ్ఞానమూర్తులుగా, స్మృతిమూర్తులుగా, సర్వదివ్య గుణమూర్తులుగా అయ్యి ఎగిరే కళలో స్థితులయ్యే అభ్యాసాన్ని పెంచుతూ వెళ్ళండి. మీ ఎగిరే కళే అందరికీ నడుస్తూ తిరుగుతూ ఉన్న ఫరిస్తాసో దేవతా స్వరూపం యొక్క సాక్షాత్కారాన్ని కలిగిస్తుంది. ఇదే విధాత వరదాత స్వరూపం యొక్క స్థితి. స్లోగన్. ఇతరుల మనస్సుల్లోని భావాలను తెలుసుకునేందుకు సదా మన్మనాభావ స్థితిలో ఉండండి. ఇతరుల మనసులలోని భావాలను తెలుసుకునేందుకు సదా మన్మనాభావ స్థితిలో ఉండండి. మీ శక్తిశాలి మనసా ద్వారా సకాష్ని ఇచ్చే సేవ చేయండి. ఈరోజు దాని గురించి. మనసా శక్తికి దర్పణము మాటలు మరియు కర్మలు. అజ్ఞాని ఆత్మలైన లేక జ్ఞాని ఆత్మలైన ఇద్దరి సంబంధ సంపర్కములలో మాటలు మరియు కర్మలు శుభభావన శుభకామన కలిగినవిగా ఉండాలి. ఎవరి మనసు అయితే శక్తిశాలిగా శుభమైనదిగా ఉంటుందో వారి వాచ మరియు కర్మణ స్వతహాగానే శక్తిశాలిగా శుద్ధమైనదిగా ఉంటుంది, శుభభావన కలిగినదిగా ఉంటుంది. మనసా శక్తిశాలి అనగా స్మృతి శక్తి శ్రేష్టమైనదిగా ఉంటుంది, శక్తిశాలిగా ఉంటుంది, సహజయోగిగా ఉంటారు. ఓం శాంతి.